రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ కంటే తక్కువ ధరకి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు చాలా టఫ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఒక పక్క హోండా యాక్టివా, ఇంకో పక్క చేతక్ 2903 అండ్ ఇది ఆంపియర్ మ్యాగ్నస్ నియో. ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ యొక్క అప్గ్రేడెడ్ వర్షన్ ఇది. పాత మోడల్ నుంచి ఈ మోడల్ కి చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి. చాలా అటెన్షన్ టు డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఆఫ్ 80,000 రూపీస్కి వస్తుంది. రేంజ్ పరంగా చూస్తే 80 నుంచి 90 కిలోమీటర్స్ దాకా రేంజ్ ఇస్తుంది. యాక్చువల్ రేంజ్ చాలా మంచి రేంజ్ కదా ఆ ప్రైస్ పాయింట్ కి. కానీ రేంజ్ తో పాటు ఇందులో చాలా అటెన్షన్ టు డీటెయిల్ విషయాలు ఉన్నాయి. అండ్ ఆ ప్రతి చిన్న విషయం గురించి ఇవాళ మనం మాట్లాడదాం. ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ రైడ్ మ్యాన్. జస్ట్ లవింగ్ దిస్. సో బేసిక్ గా దీంట్లో రెండే డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, లో అండ్ హై. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ మీద గేర్ 1 అండ్ గేర్ 2 లెక్కను చూపిస్తుంది. అండ్ ఆ గేర్ 1 వచ్చేసి మన ఎకో మోడ్ లా ఉంటుంది. చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ యాక్సిలరేషన్ ఉంటుంది అందులో. ఒకసారి మనం దీని గేర్ 1 డ్రైవ్ చేస్తాం. ఇదిగో నేను ఇప్పుడు ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా చాలా సాఫ్ట్ యాక్సిలరేషన్ గా ఉంది. 25, 30, 35 కాదు. ఒకసారి మనం 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఫుల్ యాక్సిలరేషన్ చూద్దాం. ఓకే, రెడీ? 0, 3, 2, 1 ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. 10, 15, 20 చాలా సాఫ్ట్ అండ్ కంట్రోల్డ్ యాక్సిలరేషన్ గా ఉంది. ఎటువంటి జర్కే లేదు అసలు. పిలియన్తో పాటు వెళ్తున్నారంటే లేదా ఫ్యామిలీతో లేదా సమాన్లతో వెళ్తున్నారు అంటే మాత్రం చాలా కంఫర్టబుల్ గా సుఖంగా ఉండే రైడ్ లో ఉంది ఇంట్లో. ఇప్పుడు దీంట్లోని హై పవర్ మోడ్ కలదాం. అంటే బేసిక్ గా దీంట్లో సెకండ్ గేర్. రెడీ? 3, 2, 1 ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. 10, 15, 20, 25, 30 ఇది లో మోడ్ కంటే కొంచెం స్ట్రాంగర్ యాక్సిలరేషన్ గా ఉంది. కానీ మనకి ఇబ్బంది కలిగించేంత స్ట్రాంగ్ యాక్సిలరేషన్ కాదు. అంటే మన కంట్రోల్లో ఉంటే స్ట్రాంగ్ గా ఉంటూనే సాఫ్ట్ గా ఉంటే యాక్సిలరేషన్ ఇది. కానీ ఎక్కువ మోడ్ కంటే స్ట్రాంగ్ గానే ఉంది. ఇక్కడ ఈ వీధిలో కొంచెం ఖాళీగా ఉంది, ఇక్కడ చేద్దాం. రెడీ? ఎస్, యాక్సిలరేట్ చేద్దాం. కమాన్ 40, 45, 50 అద్దరింది. సో బేసిక్గా దీంట్లో 65 అనేది దీంట్లోని టాప్ స్పీడ్. అండ్ అది మన సిటీ యూస్ కోసం సరిపోద్ది కదా. ఇక్కడ మీరు రీసెంట్గా మన పోల్లో చెప్పినట్టుగా ఇంకా నిజంగా మాట్లాడుకుంటే కనుక సిటీ లోపల మనం మహా అయితే వారానికి ఒకసారి 2 సార్లు 50, 60 దాటి వెళ్ళే అవకాశం వస్తుంది ట్రాఫిక్ పుణ్యం అని. ఇన్ఫాక్ట్ దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బండి డిజైన్ చేసిన విధానం. సో దీన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇది తయారు చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకొని చేసినట్టుగా. అంటే ఒక కస్టమర్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉండేట్టుగా పరిగణలోకి తీసుకొని చేసిన విధానంగా ఉంది. సీట్ కంఫర్ట్ కూడా సోఫార్ చాలా బాగుంది. రోడ్డు బాగాలేకపోయినా స్పీడ్ బ్రేకర్లు ఉన్నా కూడా ఇప్పటిదాకా నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అండ్ బ్రేక్స్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగుందండి. అండ్ రోడ్లో అయితే చాలా అజైల్గా ఉంది. చాలా సులువుగా తిప్పుకొని వెళ్ళిపోవచ్చు, చాలా సులువుగా చిన్న సందుల నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉంది. సో బేసిక్గా దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ కోస్టింగ్ రీజనరేషన్ ఉంది. ఆఫ్ కోర్స్ రీజనరేషన్ కూడా మనకి ఇబ్బంది కలిగించేలా లేదు, సాఫ్ట్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ ఈ బండిలో ప్రతి చిన్న విషయం చాలా సాఫ్ట్ అండ్ సౌకర్యవంతంగా చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఆ కోస్టింగ్ రీజనరేషన్ ఇందులో ఒక స్వీట్ స్పాట్ లో ఉంది. సో బేసిక్ గా స్కూటర్ ని స్లో చేయాలంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ పూర్తిగా ఆఫ్ చేయాలంటే ఎట్లాగో మన దగ్గర బ్రేక్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ సెకండ్ డ్రైవింగ్ మోడ్ లో, అంటే దీని హై డ్రైవింగ్ మోడ్ లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీని టార్క్ 30 స్పీడ్ ని దాటినాక యాక్సిలరేషన్ సాఫ్ట్ అయ్యి అంత స్ట్రాంగ్ గా ఉండదు. కానీ 0 to 20 ఉంచేసారు. ఒకసారి ఇప్పుడు చూపిస్తాగండి. ఓకే, ఫ్రమ్ 0 to 20 అండ్ ఈ 0 to 20 వచ్చే ఈ టార్క్ అండ్ యాక్సిలరేషన్ చాలా పవర్ఫుల్ ఫర్ దిస్ ప్రైస్ రేంజ్. ఆంపియర్ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే వీళ్ళ ప్రీవియస్ మోడల్ ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ కంటే దీని టార్క్ ఇంప్రూవ్ అయిందని చెప్పి. ఇంకా దీంట్లో మీకు రివర్స్ గేర్ కూడా ఉంది. అండ్ దాన్ని వాడడం చాలా సులువు. ఒక బటన్ ప్రెస్ చేయడం లేదా స్వైప్ చేయడం అట్లా ఏమీ లేదు. సో బేసిక్గా దీంట్లోని రివర్స్ గేర్ బటన్ ని అలా ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. అండ్ స్లోగా యాక్సిలరేషన్ చెప్తే మీరు వెనక్కి వెళ్ళిపోతారు అంతే. ఇన్ఫాక్ట్ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేసే అవసరమే లేదు. ఆర్ బటన్ లాంగ్ ట్యాప్ చేయండి అండ్ స్లోగా యాక్సిలరేటర్ తిప్పండి, స్కూటర్ వెనక్కి వెళ్తుంది. అండ్ వన్స్ ఆర్డర్ రివర్స్ బటన్ ని వదిలేసేయండి, అయిపోయింది, సింపుల్. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు రివర్స్ తీసుకుని ఆర్ బటన్ ని వదిలేసిన తర్వాత యాక్సిలరేషన్ అలాగే ఇచ్చి పట్టుకుని ఉంటే బండి ఫ్రంట్కి వెళ్ళదు. సెకండ్ టైం ట్విస్ట్ చేస్తే అప్పుడు బండి ముందుకు వెళ్తుంది. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ లాగా అనుకుంటున్నా. అండ్ దీంట్లోని రైడింగ్ పోస్టర్ అండ్ ఫ్రంట్ లెగ్ రూమ్ కూడా చాలా సౌకర్యంగా ఉంది. ఇంకా స్కూటర్లో సెన్సార్స్ కూడా ఉన్నాయి. స్టాండ్ తీసుంటే ఇక్కడ చూపిస్తుంది. స్కూటర్ రెడీ టు రైడ్ లో ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీకు టెంపరేచర్ వార్నింగ్ కూడా ఉంది ఒకవేళ బ్యాటరీ కనుక చాలా వేడెక్కిపోతే. అండ్ ఆఫ్ కోర్స్ మన హెడ్ లైట్ అండ్ ఇండికేటర్ అండ్ ఫర్ లో బీమ్ అండ్ హై బీమ్. ఇంకా స్కూటర్ హ్యాండిల్ మీద ఉండే ప్రతి ఒక్క హ్యాండిల్ బటన్ వీలుగా చాలా అందుబాటులో ఉంది. అంటే ఇవి చాలా సింపుల్ బటన్స్ కూడా. ఇక్కడ పైన హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ దాని కింద ఇండికేటర్ బటన్స్ ఫర్ లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఈ ఇండికేటర్స్ మీకు ఇక్కడ చూపిస్తాయి. అండ్ దాని కింద హాంగ్ అండ్ రివర్స్ గేర్. ఇటు కుడిపక్క పవర్ ఆన్ అండ్ ఆఫ్, డ్రైవింగ్ మోడ్ స్విచ్. అండ్ ఇది వచ్చేసి ఫర్ డిమ్మింగ్ అండ్ డిప్పింగ్ ఆఫ్ హెడ్ లైట్. అండ్ ఈ సైడ్ మిర్రర్స్ అంటే చాలా బ్రాడ్ వ్యూ అండ్ ఉపయోగపడేలా ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడైతే మరి మధ్యాహ్నం 1 గంట అయింది కానీ ఆ ఎండల్లో కూడా డాష్ బోర్డ్ బాగానే కనిపిస్తుంది. వావ్, ఆ బోగన్ విల్ల చూడండి ఎంత బాగుందో. ఇంకా డాష్ బోర్డ్ లో ప్రతి చిన్న విషయం మీకు కనిపిస్తుంది. ప్రతి చిన్న డీటెయిల్, స్పీడోమీటర్, ఆ బ్యాటరీ పర్సెంటేజ్, రేంజ్ లెఫ్ట్, పవర్ కన్సంప్షన్ బార్ అండ్ మీ డ్రైవింగ్ మోడ్ ఇండికేటర్. సో కంపెనీ క్లెయిమ్ వచ్చేసి ఈ బండితో మీకు 80 నుంచి 90 కిలోమీటర్స్ దాకా రేంజ్ రావచ్చని. అండ్ దాని గురించి మనం అతి త్వరలో ఒక రేంజ్ టెస్ట్ చేస్తాం. ఎంత రేంజ్ వస్తుందో మీకు తేల్చి చూపిస్తాం. సో ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు రైడింగ్ గురించి పక్కన పెట్టేసి ఈ స్కూటర్ యొక్క రైడ్ కంఫర్ట్ గురించి చూస్తే ఈ సీట్స్ చాలా కంఫర్టబుల్ గా సౌకర్యంగా ఉన్నాయి. సాఫ్ట్ గా ఉంది, బాగా కుషన్ కూడా బాగానే ఉంది. అటు బ్రాడ్ గాను లేదు, అటు సన్నగాను లేదు, అండ్ స్లోపీగాను లేదు.
అండ్ పిల్లల గురించి ఒక ఫుట్ రెస్ట్ కూడా ఉంది. అండ్ ఇది సాలిడ్ గా స్టర్డీగా సౌకర్యవంతంగా ఉంది. ఇంకా ఈ ఫ్రంట్ లో ఉండే ఈ పిల్లల ఫుట్ రెస్ట్ కూడా బాగా సాలిడ్ గా స్టర్డీగా ఉంది. ఫ్రంట్ లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది ఫర్ సిటీ పర్పస్. అండ్ సస్పెన్షన్ చూస్తే కనుక ఈ బండిలో మీకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్ ఉంటుంది. స్ప్రింగ్ కాయిల్ సస్పెన్షన్ అంటారు దీన్ని. ఒక 25-30 స్పీడ్ లో వెళ్తే కనుక మీకు సౌకర్యంగా ఉంటుంది. అటు రైడర్ కి అండ్ పిల్లలకి ఇద్దరికి కూడా రైడ్ బాగా సౌకర్యవంతంగానే ఉంటుంది. ఇక్కడ ఈ బ్లాక్ కేసింగ్ చూసారు, ఇదే మన స్కూటర్ యొక్క బ్యాటరీ కేసింగ్. అండ్ ఈ స్కూటర్ లో మీకు హబ్ మోటార్ ఉంటుంది ఫర్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు సీట్ కింద బూట్ స్పేస్ చూస్తే కనుక 22 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ దాంట్లో ఒక చిన్న బూట్ ల్యాంప్ కూడా ఉంది. సో మీకు రాత్రి పూట సౌకర్యంగా ఉంటుంది. అండ్ ఈ లైట్ కి చాలా సింపుల్ మెకానిజం ఇక్కడ. సో ఇక్కడ రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. సో మీకు లైట్ అక్కర్లేదు అనుకుంటే మీరు ఆఫ్ చేసుకుని కూడా మీరు బూట్ వాడుకోవచ్చు. ఎట్లా పనిచేస్తుందంటే సీట్ మీరు క్లోజ్ చేసినప్పుడు ఈ బటన్ ప్రెస్ అయ్యి ఆ బూట్ ల్యాంప్ ఆఫ్ అయిపోతుంది. మీరు బూట్ చేసిన వెంటనే తానంతటితోనే ఆన్ అయిపోయేలాగా ఉంది బేసిక్గా. అండ్ పేపర్ వచ్చేసి నా షూట్ గురించి నోట్స్ ఇది. అండ్ ఒక చిన్న పోర్టబుల్ ఛార్జర్ ఉంది, అల్ట్రా పోర్టబుల్ ఇది. అరిచే ఎంత ఉంది ఈ ఛార్జర్. అండ్ ఈ ఛార్జర్ని ఎత్తుకొని క్యారీ చేయడానికి ఒక చిన్న హ్యాండిల్ కూడా ఇచ్చారు. అండ్ ఈ ఛార్జర్తో మీరు 0 to 80% స్కూటర్ని 4 to 4.5 hours లో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ 0 to 100% ఒక 5.5 to 6 hours పట్టొచ్చు. బ్యాటరీ చూస్తే కనుక దీంట్లో మీకు 2.3 kWh బ్యాటరీ వస్తుంది. అండ్ అది LFP బ్యాటరీ అంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ. అది టెక్నికల్గా చూస్తే ఈ బ్యాటరీ కొంచెం సేఫర్ బ్యాటరీ. అండ్ దాని యొక్క యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే అది ఎక్కువ ఛార్జింగ్ సైకిల్స్ దాకా హెల్తీగా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఉంటుంది అందులో. అంటే దాని అర్థం మీరు ఈ బండిని ఆ బ్యాటరీని ఎక్కువ కాలం దాకా ఉంచుకొని వాడుకోవచ్చు. అండ్ దాంతో మీకు 5 years and 75,000 kilometers ఆఫ్ వారంటీ ఉంటుంది. ఆ రెండిట్లో మీకు ఏది ముందు వస్తే అది. అండ్ పిల్లలకి ఒక సాంగ్ స్టాలిడ్ గ్రాబ్ రైల్ కూడా ఉంది. అండ్ ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా క్యారీ చేసుకోవాలంటే ఇక్కడ ఈ స్పేస్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రంట్ స్టోరేజ్ చూస్తే కనుక ఇక్కడ ఒక హ్యాంగర్ ఉంది. 3 kilos దాకా దీంట్లో క్యారీ చేసుకోవచ్చు. ఒక ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. రాత్రి వేళ ఆ సాకెట్ మీకు కనిపించడానికి గాను ఒక చిన్న బ్లూ లైట్ కూడా ఇచ్చారు. వెల్ థాట్. అండ్ ఇక్కడ ఉంది మీకు ఛార్జింగ్ సాకెట్ విత్ నైస్ సీలింగ్. అండ్ చాలా సింపుల్ టు యూస్. ఒక ఫిజికల్ కీ ఉంటుంది ఇందులో. ఒకసారి ఆన్ చేస్తే మీకు డాష్ బోర్డ్ వెలుగుతుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్ అండ్ మీ పవర్ కన్సంప్షన్ బార్, చార్జ్ లెఫ్ట్ అండ్ మీ డ్రైవింగ్ మోడ్. అండ్ మీకు స్టాండ్ గురించి ఒక ఇండికేటర్ అండ్ బ్యాటరీ టెంపరేచర్ గురించి ఒక ఇండికేటర్. ఇఫ్ ఇట్ ఓవర్ హిట్స్ స్కూటర్ రెడీగా ఉంది అంటే ఒక ఇండికేటర్. అండ్ ఈ స్టాండ్కి ఒక చిన్న ఎక్స్టెన్షన్ చూసారు. ఇది మీకు స్టాండ్ వేస్తున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. చాలా సౌకర్యంగా ఉంటుంది. సో మీరు స్టాండ్ తీస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు స్టాండ్ గురించి మీ కాలుతో వెతికే అవసరమే లేదు. జస్ట్ ఆ రాడ్ మీకు కొంచెం బయటకు వచ్చి ఉంటుంది కనుక దాన్ని మీ కాలుతో పట్టుకొని లాగితే స్టాండ్ వచ్చేస్తుంది. అండ్ దీంట్లో మంచి విషయం ఏంటంటే ఆ ఎక్స్టెన్షన్ మీ కాలికి తగులుతూ ఉండదు. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో మీకు ఒక సెంటర్ స్టాండ్ కూడా వస్తుంది. అండ్ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. ఫ్రమ్ 147 mm to 160 mm. సో బేసిక్గా మన స్పీడ్ బ్రేకర్స్ తో ఇంతకాలం పడిన తంటాలు ఈ కొత్త మోడల్లో ఫిక్స్ చేశారు. అండ్ స్కూటర్ లుక్స్ కూడా కొంచెం మారింది. ఇప్పుడు కొంచెం గ్లాసీ అండ్ డ్యూయల్ టోన్ లో చాలా ప్రీమియం లుక్ ఇచ్చారు. ఇది వరకు కేవలం ఒకే కలర్ తో వచ్చే చాలా బోరింగ్ గా ఇప్పుడు ఇది బాగుంది. అండ్ కంపెనీ క్లెయిమ్ చేస్తోంది ఈ స్కూటర్ చాసీ కూడా 20% స్ట్రాంగర్ అయిందని. అది కూడా చాలా మంచి విషయమే. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఈ బండి కొన్న తర్వాత మీరు ఎంత సేవింగ్ చేసుకోవచ్చు అనేది. సో బేసిక్ గా ఈ బండి మీకు 2.3 kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అంటే బేసిక్ గా ఒక 2.5 units ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే మహా అయితే 20-30 రూపీస్ మీకు ఖర్చు అవుతుంది ఇంట్లో చేస్తే కనుక. ఒక చిన్న మ్యాథమెటిక్స్ చేద్దామంటే కనుక ఒక 100 kilometers నడపాలంటే ఈ బండిలో దీన్ని సుమారుగా 1.5 సార్లు ఛార్జింగ్ చేయాలి. అంటే సుమారుగా 40-50 రూపీస్ అవ్వచ్చు. సో మొత్తానికి మీరు బేసిక్గా 4 to 4.5 units ఆఫ్ పవర్ మాత్రమే ఖర్చు పెడతారు కాబట్టి. అదే 100 kilometers ఒక పెట్రోల్ బండ్లో వెళ్ళాలంటే ఆ స్కూటర్ యొక్క మైలేజ్ ఒక 30-35 వేసుకున్నా కూడా ఒక 3 లీటర్ల పెట్రోల్ అంటే సుమారుగా 300 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే 100 kilometersకి పెట్రోల్ బండిలో 300 ఖర్చు అయితే ఈ బండిలో కేవలం 40-50 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. సో మీరు ఈ బండిని లాంగ్ టర్మ్ గురించి వాడాలి, ఎక్కువ తిరగాలి అంటే మాత్రం ఈ బండి మీకు చాలా సేవింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది ఫర్ సిటీ రైడ్స్. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఎంత నడిపితే అంత సేవింగ్ చేస్తారు. సో మీరు కనుక ఒక చిన్న పట్టణాల్లో తిరగాలి, ఒక 10-20 kilometers దాటి మీ డ్రైవింగ్ చేసే అవకాశమే లేదు అండ్ మీ బడ్జెట్ కనుక 90,000 లేదా 1,00,000 రూపాయల కంటే లోపలే ఉంటే కనుక సో ఫర్ మీకు ఈ బండి గురించి మీకు అనిపించిందో మీరు కమెంట్స్లో మాకు చెప్పండి.